శాంతి వెల్కమ్. శాంతి గారు వచ్చారు కదా, శాంతి గారికి ఇచ్చాను. ఇచ్చానా? వాయిస్ ఇంకా ఆడియో కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవుతుందమ్మా. శాంతి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నామ్మా? బాగున్నావా? ఇంకా పుట్టినరోజు వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయా, ఇంకా అయిపోయినాయా? మనం బతుకున్నంతకాలం అలా జరుగుతాయండి వేడుకలు. ఓకే, దేవుని స్తోత్రం. తప్పకుండా నీకోసమే వెయిటింగ్. ఎందుకంటే నీ ప్రారంభ ప్రార్థన నువ్వే చేసి నడిపించాలి కదా, అందుకని. స్తోత్రం నాయనా. అవునండి. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అలాగేనండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడమ సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాల సమయండి సాయంకాల సమయం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇటు రీతిగా జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని ఇటు రీతిగా ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామను స్తుతించబడతారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మా మధ్యన ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవా. మాతో మీరే మాట్లాడండి దేవా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ దాసులు నిలబడుచుండగా మీరే మాట్లాడండి ప్రభా. ఏదైతే వర్తమానం అందజేస్తారో అది మా హృదయమైన పలక మీద రాసుకునే జ్ఞానం మాకు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రూప్ ద్వారా ఇంకా మేము బలపడేటట్టు జ్ఞానం మాకు దయచేయండి. అనేక మంది ఇంకా ఈ గ్రూప్ లోకి వచ్చి నిన్ను స్తుతించడానికి, నీ పరిశుద్ధ గ్రంథాన్ని మర్మాలు తెలుసుకోవడానికి మా అందరికి దయచేయమని, దీవించి ఆశీర్వదించమని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ. చక్కటి ప్రార్థనలు నడిపించినటువంటి బిడ్డ శాంతికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనం తెలియజేసి, ఈరోజు నిన్న 11వ అధ్యాయం మనం పూర్తి చేసుకోవడం దేవుడు సహాయం చేశారు కాబట్టి ఈరోజు 12వ అధ్యాయము జాయిన్ అయిపోతారు కాబట్టి మనం మొదలు పెట్టేసుకున్నాం. ఇవి చాలా వచనాలు ఎక్కువ ఉన్నాయి, మొదలు పెట్టుకుందాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. మనం కనుక ఆలోచిస్తే కనుక రాత్రి చెప్పుకున్నట్టు ఆ కాలంలోకి మన మనస్సులు, మన యొక్క ఆలోచనలు ఆ కాలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి మన ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వివాహాలు ఎలా జరిగినాయి అని మనం ఆలోచిస్తే మనం ఆ కాలంలోకి మన మనసు అతి వేగంగా వెళ్ళిపోద్ది. పలానా రోజున అలా జరిగింది, పలానా పెళ్లి రోజున అలా జరిగింది, పలానా ప్రధానం రోజున ఇలాంటి విషయం జరిగింది అనేసి టకటకటకం అనుకుంటూ మన మనసు వెనక్కి వెళ్ళిపోద్ది. అలాగే ఇక్కడ వాక్యం చదివేటప్పుడు మొదటి శతాబ్దానికి మన మనస్సులు, మన ఆలోచనలు వెళ్ళాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇంచుమించుగా 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో వాక్యం ప్రకటించడం ప్రారంభించిన తరువాత ఆ సిచ్యువేషన్స్ లేకపోతే జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మనకి గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఎందుకనంటే కనుక ఇవన్నీ కూడా మనం చదవాలి, వీటిని మనం నేర్చుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా అయితే చేశారో పరిచర్య, మనం కూడా అలా పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఎలా అయితే బాప్తిసం పొందారో మనం బాప్తిసం పొందవలసిన వారమే. యేసుక్రీస్తు వారు సాతాను చేత ఆ యొక్క 3 సార్లు ఏ విధంగా శోధింపబడ్డారో మనం కూడా అలాగా శోధింపబద్ధులమై ఉన్నాం. తప్పకుండా శోధింపబడతాం మనం. అదేవిధంగా చుట్టుపక్కల మనుషుల ద్వారా యేసుక్రీస్తు వారు ఎలాంటి నిందలు పడ్డారు, లేకపోతే ఎలాంటి మాటలు పడ్డారు, ఎలాంటి అవమానాలు పడ్డారు, లేక ఎలా అనుమానించారు యేసుక్రీస్తు వారిని, ఇలా మనం ఆలోచిస్తే కనుక ఏ విషయం అయినా కానీ ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ మన జీవితాలకు సాదృశ్యము. సో ఏదైనా కూడా, ఏ పాయింట్ అయినా కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ జరిగింది అంటే మన జీవితంలో మనం గడుపుతున్నప్పుడు ఆశా ప్రయోజనమ్మా, మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పరిచర్యలో మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు,
మనకి ఇస్తున్న ఇబ్బందులు కానీ ఏవైనా సరే మనం వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? యేసుక్రీస్తునే అంత మాట అన్నారు, యేసుక్రీస్తునే అలా దూషించారు. ఈ రోజున నన్ను అంటున్నారంటే అది పెద్ద ఎక్కువ తీసుకోకూడదు. ఈ మనుషులు ఇంతే, వాక్యము లోకానుసారులకి వెర్రితనము, దేవుని సంబంధులకి అది జ్ఞానము. అమ్మ హెప్సిబా గారు ప్రైజ్ లాడండి. దేవుని ప్రజలకు జ్ఞానము, జ్ఞానము, లోకస్తులకి అది వెర్రితనము. కాబట్టి ఈ లోకస్తులు మనల్ని అలాగే నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నిందలు మనం పట్టించుకోకూడదు. యేసుక్రీస్తు వలె మనం విజయం సాధించాలి. మన క్రైస్తవ జీవితాన్ని తుదముట్టించాలని మనం ముందుకు వెళ్ళాలి. సో 12వ అధ్యాయం ఈ రోజు మనం చూద్దాము. మొదటి నుంచి చూస్తే గనక, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెళుతుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురించి తినసాగిరి. అర్థమైంది కదండి? 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అంటే విశ్రాంతి దినం అంటే ఆదివారం. ఆదివారం నాడున శిష్యులు పొలంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ చేతికి అందినటువంటి ఆ యొక్క వెన్నెలు అంటే ఏమంటాం, మన వరి వెన్నెలకు అంటాం, వెన్నెలు అంటాం కదా, వరి గింజలు. ఇట్లా చేతితో ఇలా తెంపుకుని తినేటప్పటికి ప్రతిదీ తప్పు పట్టాలని చూస్తున్నారు. పరిసయ్యులు, తర్వాత సద్దుకాయలు, శాస్త్రులు, వీళ్ళంతా అంటే చుట్టుపక్కల ఉన్నవారు. బాగా గమనిస్తే చుట్టుపక్కల ఉన్నవారు. మన జీవితంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చుట్టుపక్కల మన మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, బురద జల్లే వాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం క్రీస్తుని మనం ఆధారం చేసుకుని ముందుకి వెళ్ళసాగాలి. త్రుంచి తినసాగేది. పరిసయ్యులు అది చూసి పక్కన ఉన్నటువంటి ఒక తెగవారు చూసేది. తెగ అంటే పరిసయ్యులు అంటే ఆత్మ, మనలో ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. ఇంకా ముందుకు వెళ్తాం, అక్కడ కనబడతారు సద్దుకాయులని. వారు ఏమంటారంటే ఆత్మ లేదు, ఏమీ లేదు, చనిపోయిన తర్వాత ఇంకేమీ పరలోకం లేదు, నరకం, ఇట్లా చెప్పేవాళ్ళు. అంటే 2 తెగలు అనమాట వారు. సో అది చూసి ఇదిగో విశ్రాంతి దినం మనం చేయకూడని దీన్ని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు చెప్పారు? పరిసయ్యులు చెప్పారు. ఏమని చెప్పారు? ఇలా నీ శిష్యులు అలా వెన్నెలు తెంచుకుని తింటున్నారు, అలా చేయొచ్చా అని అడిగారు. ఇట్లా నేను, ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు? తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. అమ్మ సుజాత గారు ప్రైజ్ లాడండి. తినెను. మరియు యాజకులు 12వ అధ్యాయము 5వ వచనం, 12వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నామండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్తున్నాను. మరియు కనికరంనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. ఈ మాట ఇంతకు ముందు ఒకసారి వచ్చింది మనకి. అని వాక్యమును భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడనెను. ఈ పరిసయ్యులతో చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు వారు. పరిసయ్యులు ఏమడిగారంటే ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు నేను విశ్రాంతి దినమున పంటశాలలో యేసు పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురించిరి. శిష్యులు తెంపినటువంటి ఆ వెన్నుల గురించి ఇక్కడ పరిసయ్యులు ప్రశ్నించారు యేసుక్రీస్తును, ఇలా తొంచొచ్చా, ఇలా కొయ్యొచ్చా అనేసి. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏంటంటే, అక్కడ దావీదు గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ధర్మశాస్త్రంలో విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ యొక్క వాటన్నిటికంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినానికే ప్రభువు అయి ఉన్నాను. నా అధీనంలో ఉన్నటువంటి వారు చేసింది ఏమీ తప్పు కాదు, దీనికంటే ఇలా చేయొచ్చు అనే విషయాలు మనకు ధర్మశాస్త్రంలో ఉన్నాయి అనేసి ఇక్కడ తెలియజేశారు. 9వ వచనం, ఆయన 9వ వచనం అండి, చూద్దాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓత చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అంటే చూస్తున్నారు కదా,
ఇక్కడ ఒక తర్కం జరుగుతుంది. ఎవరెవరికి? 12:2లో చూడండి, పరిసయ్యులు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమును చేయకూడని నీ శిష్యులు చేయుచున్నారని ఆయన తెలుసు. అంటే పరిసయ్యులు వెంటబడుతున్నారు, కూడా ఉన్నారు, లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో నీ శిష్యులు ఎలా చేశారు, లేకపోతే నువ్వు ఇలా చేయొచ్చా, విశ్రాంతి దినాన్న నువ్వు స్వస్థత పరచొచ్చా? యేసుక్రీస్తు వారితో మన జీవితంలో మనకు అనేక విషయాలు జరుగుతుంటాయి. మనం చేసే పనిని ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది. మనం అది మంచి హృదయంతోనే చేస్తూ ఉంటాం, అది ఆత్మీయమైన జీవితం మెరుగుదల కోసం చేస్తూ ఉంటాం. కానీ దాన్ని ప్రశ్నించేవాళ్ళు, దానికి వంక పెట్టేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఈ యొక్క పరిసయ్యులు మాట్లాడుతూ ఉన్నారు. 10వ వచనం, వారు ఆయన మీద నేరం మోపవాలని. చూసారా, అది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎదుటి వానిలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించాలి. మాట్లాడుతున్నాడు కానీ నా మీద ఏదో నింద మోపడానికే, కాకపోతే దాంట్లో నిజం లేదు అని మనం అంటాం కదా. అట్లా నేరము మోపవలనని విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఇప్పుడు ఆదివారం ఇది మనకు సంబంధించిందని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆదివారం మీరు చర్చికి వెళ్తున్నారు. చర్చికి వెళ్తుంటే బైబిల్ పట్టుకుని దారిలో మీ కళ్ళ ముందు సంథింగ్ ఎవరికో దెబ్బ తగిలి కొన ప్రాణాలతో ఉండడము, లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాడు. మీరు అతన్ని చూసి చూడనట్టు వదిలేసి చర్చికి వెళ్ళిపోతారా, లేకపోతే మీరు అతన్ని రక్షిస్తారా? ప్రశ్న. రక్షిస్తారండి. ఒకటి విజయ్ కుమార్ గారు రక్షిస్తారంట ప్రార్థన మానేసి. ఇంకెవరు? మ్యూట్లు సారీ, మళ్ళీ సారీ ప్రార్థన మానేసి కాదండి, లేదు ఇంకా ప్రార్థనకి వెళ్ళి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తామండి, ఆ వ్యక్తి బాగుపడాలని. మరి ఆయన మనం వెళ్ళి ప్రార్థన చేసే లోపు మనమే చూసాం ఆయనకి, మరి సహాయం చేయకపోతే ఆయన బ్రతుకుతాడండి? ఒకటి చెప్పేశారు. తర్వాత శాంతి. ఇంకెవరు చెప్తున్నారు? అమ్మా సుజాత గారు చెప్పండి. అలా ఉండిపోతే తెలివైన వాళ్ళు అనుకోకండి, చెప్పండి, ఏదో చెప్పండి. చేయకుండా ఉండిపోతే ఏదో లాస్ట్లో తెలుస్తుంది, ఆయన ఏదో చెప్తాడు. అమ్మా తెలివితేటలు. సరే అయితే రక్షిస్తాం కదండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. ఓకే అండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. ఓకే అండి, అందరికి మంచి సమాధానాలు చెప్పారు. హెప్సిబా గారు, విజయ్ గారు, శాంతి గారు, సుజాత గారు, వెరీ గుడ్. తప్పకుండా అట ఇట ఏదో మన మనసుకు అనిపించింది చెప్పేస్తే మనం ఆలోచించడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే కనుక ఇక్కడ స్వస్థత గురించే వచ్చింది. ఏమని? విశ్రాంతి దినాన్ని నువ్వు స్వస్థపరచొచ్చా అలాగా అనేసి. అయితే ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినం గుంటలో పడిన దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రెల కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినము మేలు చేయటం ధర్మమే అని చెప్పి యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పినటువంటి మాట ఇది. ఎవరికైతే ముందు కష్టం ఉందో మనం ప్రార్థన చేస్తాం, తప్పకుండా వారిని ఫిజికల్గా మనం హెల్ప్ చేయాలి. ముందు ఫిజికల్గా వారి మొహం మీద నీళ్ళు కొట్టడమో, లేకపోతే నోట్లో నీళ్ళు వేయడమో, ఆయన పైకి లేపడమో, లేకపోతే అంబులెన్స్ ఫోన్ చేయడమో. చూస్తున్నారా, ఇది ముందు మనిషికి హెల్ప్ చేసిన తర్వాత అప్పుడు మనం సంఘానికి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు. అంటే దేవుని కంటే ఎక్కువ అని మనం అనకూడదు, కానీ అక్కడ దేవుడే ఎక్కువ. కాకపోతే అక్కడ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం తప్పకుండా ఆ యొక్క గుంటలో పడినటువంటి గొర్రెకు రక్షించాలి అనే మాటని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ స్వస్థపరిచాను అనేసి చెప్తున్నాడు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. 13, ఆ మనుషులతో నీ చెయ్యి చాపమనెను. వాడి చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. 9వ వచనంలో వచ్చినటువంటి ఓత చేయగలవాడు ఇక్కడ 13వ వచనంలో బాగుపడ్డాడు అనమాట అండి. ఓకే అండి. 14వ వచనం, అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనను విరోధముగా ఆలోచన చేసిరి. చూస్తున్నారా, మీకు ఎక్కడ ఏ లైన్లోని ఆయనను, ఇక్కడ ఎక్కడ పైన ఒక లైన్లో ఉంది, ఆయనను ఇబ్బంది పెట్టడానికి లేకపోతే ఆయన్ని మాట్లాడినట్టుగా మనం చూసాం. ఇక్కడ మళ్ళీ 14వ వచనం అదే చెప్తుంది. ఏంటని? ఆయనను ఎలాగా
పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగ సంహరించుమా అంటే పట్టుకుందాము, ఎలా బంధించడం అంటే మాటలతోటి అని ఆయనను విరోధముగా ఆలోచన చేసిరి. 15 యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. బహు జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిననే మాట మనం ఒకసారి ఆలోచిస్తే గనక యేసుక్రీస్తు వారిని బంధించడం, చెరసాల్లో వేసేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆయన చేయాల్సిన పని ఉంది. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చేయాల్సిన ప్రకటించాల్సిన సువార్త ఉంది. మనకి 9, 8, 9, 7, 8, 9 అధ్యాయంలోని యేసుక్రీస్తు శిష్యుల్ని తయారు చేసేసాడు ఆయన. ఇప్పుడు ఆయన చనిపోబోతున్నాడు, ఆయనకి తెలుసు. ఆయన బంధింపబోతున్నారు, ఆయనకి తెలుసు. అయితే ఆయన బంధింపబడక మునుపు ఆయన ఏం చేయాలో అవన్నీ చేసేయాలి. చేయకపోతే కనుక ఆయన జీవితం పరిపూర్ణం కాదు. కాబట్టి ముందు శిష్యుల్ని తయారు చేసేసాడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ఆత్మను వారిలో పెట్టేశాడు ఆయన. ఇప్పుడు శిష్యులు 12 మంది, 24, 36 లేదా 36 ఇట్లా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. అనేక మంది బాప్తిస్మాలు పొందుతున్నారు, దేవుని వైపు తిరుగుతున్నారు. సో ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఈయన ఇంకా ముందుకు వెళుతూ ఇక్కడ అంటే వారి చేతికి దక్కకుండా ఇంకా సమయం ఉంది. ఇంకా 13, 14, 15 అధ్యాయాల్లో జరిగిన జీవిత చరిత్ర ఉంది. మరి ఇప్పుడే వాళ్ళ చేతికి దొరికేస్తే, ఇప్పుడే బంధింపబడిపోతే ఇంకా చేయాల్సిన పని ఎలా చేస్తారు ఆయన? ఇంకా చెప్పాల్సిన పని విషయాలు ఎలా చెప్తారు? కాబట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. 15వ వచనం. 16 ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవని వారికి ఆజ్ఞాపించాను. 17 ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు. ఇది రాసుకోండి. యెషయా గ్రంథంలో 42, 1-4 వచనాలు, 18, 19, 20 వచనాలు ఉంటాయి. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని పరిచయం చేయును. అంటే ఈ మాటలు యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే యెషయా గారు ఆల్రెడీ ప్రస్తావించారు. ఎవరి గురించి ప్రస్తావించారు? యేసుక్రీస్తు వారి గురించి. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు గురించి ప్రస్తావించిన మాటలు మరలా కొత్త నిబంధనలో మత్తయి గారు వ్రాయడం జరిగింది. మనం ఏ మాట చూసినా మత్తయి గారిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే బుక్ రాసింది మత్తయి గారు కాబట్టి. సో ఈ మాటలు ఆల్రెడీ యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నవి అని ఇక్కడ మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన జగడమాడడు. ఎందుకు జగడమాడడు అనే మాట వచ్చిందంటే ఇక్కడ 15వ వచనం, యేసు ఆ సంగతి తెలుసుకుని అతడి నుండి వెళ్ళిపోయాను. అంటే గొడవలు పడడు ఆయన, గొడవల నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో 19వ వచనం, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. విజయమెందు మందుటకు న్యాయ విధిని ప్రబలను చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. ఈ వచనం మనకు చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. 20వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. అంటే మనము విజయము తుదముట్టించే వరకు కూడా మనం ఎప్పుడు కూడా వెనుదిరగకూడదు. ఆయన కూడా వెనుదిరగలేదు. అంటే జ్ఞానము కలిగి, బుద్ధి బలము కలిగి, జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకు డిస్కషన్లు వస్తూ ఉంటాయి, ఆత్మీయమైన వారి దగ్గరే డిస్కషన్లు వస్తూ ఉంటాయి వాక్యం గురించి. అక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ఆ విషయాన్ని కూల్గా మనం డీల్ చేయాల్సిన వారమే ఉన్నాం. మనం వాక్యం నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం మనకు వస్తుంది. 21వ వచనం, 20లోని మధ్యలో, మకమకలాడుచున్న ఆ అవిసనారను ఆర్పడు, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దెయ్యం పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడైను. ఇట్లా అనమాట. అంటే దారిలో ఆయన పరిచర్లో ఎవరైతే స్వస్థపరచబడాలో, ఎవరైతే మేలులు పొందాలో, ఎవరైతే రక్షణలోకి నడిపో అలా చేసుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు. 23 అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా? అంటే దావీదు కుమారుడు కాడా అని ఎందుకు మాట ప్రజలు అంటున్నారంటే, ఇశ్రాయేలీలు అంటున్నారంటే, దావీదులో నుంచి ఒక వంశము, దావీదులో నుంచి కుమారుడు వస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు పాత నిబంధనలో.
కాబట్టి ఆ దావీదు గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈయనే కాదా మెస్సయ్య, ఈయన దావీదు కుమారుడు కదా, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంలో నుంచి వచ్చినటువంటి కుమారుడు యేసుక్రీస్తే కదా అని వారు చెప్పుకుంటున్నారు అనమాట అని చెప్పుకొని చుండిరి. 24 పరిసయ్యులు ఆ మాట విని వీడు యేసుక్రీస్తుని చూసారా ఎంత మాట అంటున్నారో, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. వాళ్ళకి పడట్లేదు అనమాట. యేసుక్రీస్తు అని అంటే శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి పడట్లేదు. ఎందుకంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ శాస్త్రులు వీళ్ళు ఎవరంటే జ్ఞానవంతులు, లేకపోతే ప్రజలపైన అధికారం కలిగిన వారు. ఇప్పుడు అధికారం కలిగినటువంటి వారేమో ఏ స్వస్థత చేయలేకపోతున్నారు. ఈయన ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఉండి ఈయన స్వస్థతలు చేస్తున్నారు. ఇప్పుడు వారిని వెంబడించడం మానేసి ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తారు వీళ్ళంతా కూడా ప్రజలు. కాబట్టి వాళ్ళకి అది ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు మీద నిందలు వేయడానికి, యేసుక్రీస్తుని సిలువ వేయడానికి, యేసుక్రీస్తుని అప్పగించడానికి వెనకాడలేదు. అర్థమవుతుందా మీకు? ఇదనమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానము ఆ విధంగా ఉంది. యేసుక్రీస్తుని ఏకంగా దెయ్యముతో పోలుస్తున్నారు. వాళ్ళు దెయ్యముతో పోలుస్తున్నారు. బయల్జెబులననే బయల్జెబు అంటే అదొక దెయ్యపు ఆత్మ పేరు. దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిది. 25 ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు ఎవరితోటి? పరిసయ్యుల గురించి. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. శాతానును వెళ్ళగొట్టినలా తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? ఇప్పుడు నన్ను శాతాన్ అంటున్నారు కదా, మీరు నన్ను బయలుజేబాలు అంటున్నారు కదా. ఇప్పుడు మరి నేనేమో అక్కడ చేసిన అద్భుతం ఏంటి? శాతాను పోయేటట్టుగా నేను చేశాను. ఇప్పుడు నాలో శాతాను, నేను సైతాను అయితే నేను శాతాన్ని ఎలా పోగొడతాను? అర్థమైందా మీకు? నేనే సైతాన్ అయితే దాన్ని నేను చేర్చుకుంటాను, కానీ నేను దాన్ని వెళ్ళగొట్టాను కదా, అయితే దానికి నాకు సంబంధం లేదు, నేను సాతాను సంబంధిని కాదు అని ఆయన అంత తెలివితో అంత జ్ఞానంతో మాటలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. 27 నేను బయల్జెబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఇదంతా కూడా ఇంకా పరిసయ్యులకే. యేసుక్రీస్తు వారు ఆ పరిసయ్యులకి ఆయన్ను ఎప్పుడైతే శాతానుతో పోల్చారో, వీడు దెయ్యం పట్టిన ఆత్మ గలవాడు అని వారు ఎప్పుడైతే పోల్చారో వాటికి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పుకొస్తున్నారు ఈ వచనాల్లో. 26, 27, 28 ఇంకా ముందుకు వెళ్దాం. 29 ఇందులో 50 వచనాలు ఉన్నాయి కనుక. ఒకడు మొదట బలవంతుని బంధింపని అయిపోయింది. 30 వచనం నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుష్యుల చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన విషయానికి మనం చూస్తుంటాం కదా, మనం ఏదైనా ఆత్మీయమైనటువంటి కార్యాన్ని చేస్తున్నప్పుడు అది లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మనం చేసే విషయానికి ఆటంకపరిచిన, లేకపోతే ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి ఆటంకపరిచిన దానికి పాప క్షమాపణ లేదు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మను దూషిస్తే గనక పాప క్షమాపణ లేదు అని వాక్యం తెలియజేస్తుంది. 32వ వచనం మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడేవానికి పాప క్షమాపణ కలదు గాని ఇదే ఇప్పుడు నేను ఇది చెప్పిన మాట కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. కాబట్టి మనం ఏ పరిచర్య చేసే వాళ్ళని కానీ లేకపోతే ఆత్మీయులు కానీ దేవుని సంబంధాలు ఎవరిని కూడా మనం దూషించకూడదు. ఓకే, వారు దేవుడు నడిపిస్తున్నాడు, లేకపోతే వారు ఆ విధంగా నడుస్తున్నారు, అది మనం తీర్పు తీర్చే వారము మనము అయ్యి ఉండకూడదు.
దేవుని కృపను బట్టి మనకి ఇచ్చినటువంటి జ్ఞానంలో, మనకు ఉన్నటువంటి ప్రత్యక్షతలో, మనకు ఉన్నటువంటి బయలుపాట్లు మనం ముందుకు కొనసాగుతాం. ఇప్పుడు వారైనా అలాగే కొనసాగుతున్నారు, మనమైనా అలా కొనసాగుతాం. కాబట్టి ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించకూడదు. ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి తప్ప. ఇష్టం లేదు, దూరంగా ఉండి నీ భక్తి ఏంటో నువ్వు చేయాలి, నా భక్తి ఏంటో నేను చేయాలి తప్ప మనం ఎదుటి వారిని వేలు పెట్టి చూపించడానికి వీలేదు. ఎందుకంటే వారిలో కూడా దేవుని ఆత్మ పనిచేసి వారు ముందుకు కొనసాగుతున్నారు అనే మాటలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. ముందుకు వెళ్దాం. 33 క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అంటే చెట్టు ఒకటే, చెట్టు నాటిన చెట్టు తర్వాత వచ్చే పండు రెండు ఒకటే. కానీ కొంతమంది ఎంత రివర్స్లో మాట్లాడే మాటలు ఏంటంటే, చెట్టు మంచిదే కానీ కాయ ఎందుకో మరి అలా తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న మంచిదే కానీ లేకపోతే వీడే ఎందుకు ఇలా అయ్యాడో తెలియదు. చూస్తున్నారా, ఇట్లా అనమాట. ఆ డిఫరెన్సెస్ ఆ విధంగా మనకు వస్తూ ఉంటాయి. 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు. ఎవరు? ఈ పరిసయ్యుల మాటలు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని? సర్ప సంతానమా. ఈ మాటకి నార్మల్గా అర్థం ఏంటంటే, విషము వంటి హృదయము గలవారలారా అనే మాటను అర్థం వస్తుంది మోస్ట్లీ. ఇంకా డెప్త్లోకి వెళ్తే కనుక మామూలుగా కొంతమంది పండితులు లేకపోతే బాగా పాత నిబంధనలో ఒక తప్పు జరిగింది, ఆ తప్పే అందుకనే యేసుక్రీస్తు వారు వారిని సర్ప సంతానం అని పిలిచారు అని కొంతమంది చెప్తుంటారు. సో మనం అంత లోతుగా వెళ్ళక్కర్లేదు. కానీ సర్పము అంటే ఒక విషపూరితమైనటువంటి మనసు కలిగిన వారలారా అని అర్థం ఇచ్చే మోస్ట్లీ హైలీ అది. మీరు చెడ్డవారై ఉండి ఎలా మంచి మాటలు మాట్లాడతారు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను. మనం తెల్లారులే ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 34లో 2వ లైన్, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి. మనం ఏ మాట మాట్లాడుతున్నా అది మన హృదయంలో ఆ విషయం ఉద్దేశం నిండి ఉంది, అదే మన నోటి ద్వారా బయటికి వస్తూ ఉంటుంది. ఇదే మాట మనకు సామెతల్లో కూడా ఉంటుంది. సజ్జనుడు తన మంచి 35, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలోను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలోను తెచ్చును. ఈ విషయాలన్నీ కూడా లోకస్తులకి యేసుక్రీస్తు వారికి ఒక తర్కము జరుగుతుంది, యేసుక్రీస్తు వారికి లోకస్తులకి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. 12వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే కనుక ఇదంతా కూడా ఒక స్టోరీలా ఉంటుంది. ఇందులో మామూలుగా ఏంటంటే మనం జనాలు లేకపోతే మనకు ఆత్మీయులంతా కూడా ఏదో ఒక వచనాన్ని తీసుకుంటారు, ఆ వచనాన్ని సందర్భం మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇలాగా సద్దూకాయలతో ఇలా మాట్లాడుతున్నారు, లోక సంబంధులతో అన్నంత వరకు ఓకే. కానీ ఇందులో ఉన్నటువంటి వచనాన్ని తీసుకుని మొత్తం సందర్భాన్ని మార్చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. కాన్సెప్ట్, ఆ సందర్భం ఎప్పుడు కూడా మారకూడదు. ఆలోచించాలి ఆ విషయం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గమనించి ఆ తర్వాత దానికి రిలేటెడ్గా మాట్లాడితే ఇబ్బంది లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా విషయం, నేను చెప్పిన విషయం. సో రిలేటెడ్గా మాట్లాడాలి ఎప్పుడు కూడా, దగ్గర సంబంధంగా మాట్లాడాలి ఎప్పుడు కూడా, సందర్భాన్ని మార్చకూడదు. ఇప్పుడు ఇక్కడ బైబిల్లోనేమో ఏదో పెళ్లి గురించి చదివి వివరించేటప్పుడేమో ఏదో దినం కోసం వివరించామనుకోండి, ఎలా ఉంటుంది? అలా అనమాట. అలా మారిపోకూడదు సందర్భం ఎప్పుడు కూడా. ఇక్కడ పెండ్లి గురించి చదివినప్పుడు ఈ పెండ్లి ఎలా జరిగింది, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇది ఇప్పుడు జరగబోయే పెండ్లి గురించి మాట్లాడాలి. అప్పుడు ఆ రెండు రిలేటెడ్ అవుతాయి. అలా కాకుండా వెంటనే ఇక్కడ చదివింది ఒకటి మాట్లాడేది ఒకటి అయిపోతుంటారు చాలాసార్లు మనం వినేటప్పుడు. సో అలా జరగకూడదు. చూద్దాం ఇంకొన్ని 2-3 వచనాలు చూద్దాం. 35, సజ్జనుడు తన మంచి నిధిలో నుండి సద్విషయమును తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధనలో నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషులు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, కాబట్టి ఆ విమర్శ దినంలోకి వెళ్ళకూడదంటే మనము ఎవరిని తీర్పు చేర్చకూడదు. ఎవరి జీవితం వారిది. వారైనా దేవుణ్ణే స్తుతిస్తారు, మనమైనా దేవుణ్ణే స్తుతిస్తాము. కాబట్టి మనం ఎవరిని ఏమీ అనకూడదు, ఎస్పెషల్లీ పరిచర్య చేసే వాళ్ళని.
వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. కాబట్టి మన మాట విధానము ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం గమనించాలి. ఇక్కడ వరకు పారాగ్రాఫ్ మనం ఆఫ్ చేద్దాం. ఇంకా 7-8 నిమిషాలు ఉంది కాబట్టి 38 నుంచి దేవుని చిత్తమైతే రేపు ఒకవేళ ఎగ్జామ్ పేపర్ మనకు రాకపోతే కనుక ఇది ఇంతవరకు ఉన్నటువంటి విషయాలు. ఈ అధ్యాయం అంతా కూడా పరిసయ్యులకి తర్వాత యేసుక్రీస్తు వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ. పరిసయ్యులు యేసుక్రీస్తు వారికి జరిగిన సంభాషణ. ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు ప్రార్థన? ఎవరికి అవకాశం ఉంది? మ్యూట్లు తీయండి ఒకసారి అమ్మా. అందరూ ఎగ్జామ్ రాసేసారా లేకపోతే ఇంకా రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? రాసేసామండి. ఓకే అండి, వెరీ గుడ్. ఏమో మరి టీచర్ గారు ఇంకా మనకి పేపర్లు నాతో చెప్పడం అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా పంపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి అన్నారు. సో సరే, ఎంత లేట్ అయితే అంతే మనకు మంచిది కాబట్టి కూడా అందరికి ఓ టైం పెడుతున్నారేంటండి? పెట్టట్లేదు అంటే ఆయా దేశాలు కదమ్మా. తర్వాత ఏంటంటే పాపం మరి మీరు 24 hours ఇంత టైం ఇచ్చినా అంత సిలువు క్వశ్చన్లు అంత టైంలో రాయలేకపోతే ఇంకా మీరు మాకైతే మరి ఒక 7 hours ఇచ్చివ్వరండి. ఆ టైంలో రాసి పంపించాలి మేము. అంతగా ఎక్స్ట్రా కాలితే మేము పర్మిషన్ అడగాలండి. మేము బయట మా పరిస్థితి దాన్ని అని చెప్తే అప్పుడు కవర్ చేసేవారు. మీరు 24 hours ఇచ్చిన ఇంకో 24 hours అడుగుతారు ఇప్పుడు ఆ క్వశ్చన్స్. మాకైతే ఇంకా చాలా కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చి ఇవ్వరండి. మరి మాకు తెలియక మళ్ళీ పక్క వాళ్ళని అడగవలసి వచ్చింది. ఇది టెస్ట్ పేపర్లు అమ్మా. సెమీఫైనల్ ఫైనల్ మళ్ళీ మీరు ఆన్సర్ కిందనే ఇచ్చేస్తున్నారా? నేను ఇచ్చానండి. వాటికి ఇవాళ రేపు 24 గంటలు కాదు 48 గంటలు తీసుకుంటున్నారు మరి జనాలు. అందుకే ఆవిడ మళ్ళీ వాళ్ళ కోసం చూసి మళ్ళీ ఆన్సర్ ఎవరైతే 17 మంది ఎంతమంది రాస్తున్నారు కదండి, 17లో ఎవరు తగ్గినా 4 hours లో క్లియర్ చేసేయాలనేసి అంటే డే ఎక్కువైపోతుంది కదా. అంటే 17 మందిలో ఎవరు రాయిపోయినా వారి కోసం ఆగి, అమ్మ మీరు తొందర పంపించండి వాడిని మళ్ళీ పర్సనల్ గా మెసేజ్ పెట్టి కూడా కిందే ఉంటున్నాయి కదా, అంత ఇబ్బంది కూడా ఉండలేదు కదా. అంటే ఓన్లీ క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్లు ఎదగాలంటే ఇబ్బంది, కింద ఇచ్చేస్తున్నారు అన్ని. అంత ఈజీగా ఉన్నా కాబట్టి అందరికి 10 వచ్చేస్తున్నాయి. అందుకే మీరు ఏదో ప్లాన్ వేసారు కదా ఫైనల్ కి సెమీఫైనల్ కి. అదే అండి, అందులో మాత్రం కొంచెం ఈ 17 మందిలో చూద్దాం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అందరూ చాలా సీలుగా ఉండి ఎంత ఈజీగా ఇచ్చేస్తున్నారు పేపర్ అని అనుకుంటున్నారు. రానోళ్ళకి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళు కొంచెం టైం తీసుకుంటున్నారు. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు తొందరగా రాసి పంపించేస్తున్నారు. అవన్నీ కొంచెం ఒక 1/2 hour లో రాసి పంపించేయచ్చండి టైం ఉన్న వాళ్ళు. అంటే బాగా చదివారనుకో 2-3 సార్లు అది చూసి మనం కనెక్ట్ చేసి రాసేయచ్చు. ఈవెన్ మన బైబిల్ స్టడీలో కూడా ఇప్పుడు మనం చదివేటప్పుడు చక్కగా మీరు బైబిల్ చూడగలిగితే మళ్ళీ రెండోసారి చదవక్కర్లేదు. అదే మనం గుర్తుండడానికి ఎలాగైనా 2 సార్లు అన్నా చదువుతాం కదండి. అది మనకి ఉండిపోతుంది మైండ్ లో. చదువుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. సర్లేండి, మరి ఏంటంటే మరి తప్పదు కదండి. ఈసారి చెప్పినప్పుడు ఒక 12 అంటే గల్ఫ్ లో ఉన్నారు కాబట్టి అంత టైం వాళ్ళు కొంతమంది మరి రేపు 24 గంటలు అంటే పర్లేదు రేపు ఇండియాలో వాళ్ళు ఉన్నారు, దుబాయ్, ఖత్తర్, కువైట్, ఇజ్రాయెల్ అంటే ఇన్ని దేశాల మీద ఏంటంటే టైంలు వేరే ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఒక చూసానంటే ఒక 1/2 hour లో పెట్టేస్తున్నాను. మనకి 11 అయింది, క్రిస్టి గారికి 12, 9 అవుతుందండి. ఇండియా టైం ఏమో ఏకంగా 1:30 అయిపోద్ది. 1 గంట అమ్ములక్క
టైం ఎంత అయింది అక్క? 9 8? 9వ. కరెక్ట్ గా చెప్పేస్తాను. శాంతి గారు రాతున్నారండి మీరు? నన్ను చాలా అడుగుతుంది. బిజీ ఆవిడండి, చాలా బిజీ ఆవిడ. ఇప్పుడు చిన్నక్క గుర్తు చేయకండి, చిన్నక్క గుర్తు చేయకండి, చిన్నక్క గుర్తు చేయకండి. స్తోత్రం, నేను ఆశీర్వాదాలు ఇవ్వండి. అర్థం చేసుకుందాం. చిన్నక్క కాదు, దేవుడు భయపడి చిన్నక్కకు భయపడడం ఎందుకు? దేవుడైతే మరి ఇప్పుడు ప్రత్యక్షంగా తిట్టట్లేదు, ఇప్పుడు చిన్నకైతే ప్రత్యక్షంగా తిడుతుంది. చిన్నక్క రూపంలోకి వచ్చేస్తాడు అందుకనే యేసయ్య. వాక్యం నిన్న ఇప్పుడు చదివాం, శరీరాన్ని బాధ పెట్టే వాళ్ళకి భయపడకండి, భయపడకూడదు. శరీరాన్ని ఆత్మతో బాధ పాటు పెట్టే దేహాన్ని చంపేవాళ్ళకి భయపడాలి. ఆత్మైనా శరీరమైనా చిన్నక్క ద్వారానే దేవుడు బలపరుస్తున్నాడు అని ఇప్పుడు వాక్యం చదివారు కదా. మత్తయి 12వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు. ఆ రోజు తాతయ్య చనిపోయిన, ఇంకా తాతయ్య ఇంకో గంటకి చనిపోతారనగా పెద్దమ్మ హాస్పిటల్లోనే ఉందన్నమాట. అయితే తాతయ్య అన్నారంట పెద్దమ్మకి చెప్పి, అక్క టైం అయిపోతుంది అక్క, ఆశీర్వాదం ఇవ్వలేదు. అయిపోతుంది. మా చంటమ్మ అది మత్తయి సువార్త 12:18 వచనం నుంచి 21 వచనం వరకు చదవమ్మన్నారంట అప్పుడు తాతయ్య. నిజంగా తాతయ్య చనిపోయినప్పుడు పెద్దమ్మ వాక్యం చెప్పి నిజంగా అప్పుడు చాలా బాధపడ్డాం. మీ వాక్యం చెప్పగానే నాకు ఎమ్మటనే పెద్దమ్మ ఎవరక్క? చూసారు. ఓకే ఓకే, పెద్దమ్మ ఎవరు? చంటి బాప్ప. ప్రార్థన చేసుకుందాం. సరే, మంచి విషయాన్ని గుర్తు చేద్దాం. తప్పకుండా టైం ఉన్నప్పుడు మనం ఆఖరి నిమిషం నేను ప్రార్థన చేస్తాను. మరి ఆమె చేసుకుందాం. నేనే చేసేస్తాను చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వచనాలను మేము వివరించుకోవడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి, మా జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలకి సాదృశ్యంగా ఉన్నటువంటి నైనా మీ జీవితం ప్రభావం మేము తెలుసుకోవడానికి మీకు కృప చూపించారు. అందుని బట్టి మీకు వందనాలు. తప్పక మేము వాటిని పాటించడానికి, మా జీవితాలు అలవరుచుకోవడానికి మీ సహాయం దయచేయండి. ఉపకారం చేయండి నాయన. ఈ సమయంలో నాయన గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలు విజయాన్ని బట్టి, నాయన రాణి గారిని బట్టి, శాంతిని బట్టి, ఆశాజ్యోతిని బట్టి ప్రభావ, నాయన హెచ్సిబ గారిని బట్టి, శాంతరత్నం గారిని బట్టి, సుజాత గారిని బట్టి, నన్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సమయాలు అనుకూలించకపోయినప్పటికీ నైనా మీ సన్నిధిలోకి రావడానికి మేము ఎంతో ఆతృత చూపిస్తున్న విధానంలో ప్రభువ నైనా మాకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు, మెండైన దీవెనలు ప్రభువ నైనా మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకేటప్పుడు అవన్నీ మీకు దొరుకుతుందనే మాటను నైనా మా జీవితంలో స్థిరపరచమని, నెరవేర్చమని ప్రార్థన చేస్తూ రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవేశనామం సంపూర్ణ విజయంగా అపవాది కనంత అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అందరికీ వందనాలండి.